హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలు టమాటా కర్రీ చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు, కొద్దిగా బండ పువ్వు వేసుకొని దాంట్లోనే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం పసుపు, ఆలు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. చూడండి, కొంచెం ఆలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోండి. సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లోని వంకాయను కూడా వేసేసి ఒకసారి మంచిగా అంతా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దాంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. వంకాయలు ఆలుగడ్డలు అనేవి మంచిగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత దాంట్లోనే టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఇది వంకాయలు, ఆలు, టమాటా 3 సేమ్ క్వాంటిటీ తీసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, లవంగాల పొడి, యాలకుల పొడి వేసి అంతా మంచిగా కారం అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒకసారి టమాటాలో ఉండే వాటర్ సరిపోతుంది, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనకి ఇలా వాటర్ సపరేట్ అయ్యి ఆయిల్ కొంచెం లైట్గా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి